ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన మా పత్రికా మిత్రులకి, మరి వేదిక పైన ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలకి పేరు పేరున నా యొక్క నమస్కారం. మొన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 73 సార్ల పర్యటనలో ఫలితాలు 0 అని పేపర్లు కూడా వచ్చినాయి 73సారి పోయినప్పుడు. మరి మొన్న 73సారి పోయినప్పుడు ఏదో ఫలితము తీసుకురావాలి, వెనుదిరిగి తెలంగాణకు పోతే ఈ 73సారి కూడా ఏం తేలేదని అంటారని తెలుగుదేశం నుండి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం బ్యాచ్ ఒక కితాబ్ ఇచ్చిళ్ళు. మామునూరు ఎయిర్పోర్టుకు గత ప్రభుత్వము నిర్లక్ష్యం వల్లనే ఎయిర్పోర్ట్ పనులు లేట్ అయినాయని, దానికి రేవంత్ రెడ్డి గారు బాగా సహకరించిండ్రు, ఇమీడియట్లీ కంప్లీట్ చేసిందని కితాబ్ ఇచ్చిండ్రు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎయిర్పోర్టు పనులపైన కానీ, ఎయిర్పోర్టు నిర్మాణం పైన కానీ, కోచ్ ఫ్యాక్టరీ పైన కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి పనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. దానికి నిదర్శనం కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే కార్యక్రమానికి దాదాపు 187 ఎకరాలు భూసేకరణ చేసిన 500 పైచిలకు పెట్టి, అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి 311 ఎకరాలు భూసేకరణ జరిగింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కోసం తెలంగాణ ఉద్యమకారుడు, అప్పటి ఎంపీ గారు వినోద్ కుమార్ గారు వరంగల్ పార్లమెంట్ సభ్యులుగా ఈ ఎయిర్పోర్ట్ అంతా బోసిపోయి ఉన్నది, చెట్లున్నాయి, అన్యాకృతం అవుతున్నదని పలుమార్లు పార్లమెంటులో గలమెత్తితే ఆ రోజు ఎయిర్పోర్ట్కు బౌండరీ పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, పెట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు ఎంపీగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ రన్ కావాలి అని మొత్తుకున్నా స్పందించని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4 ఎయిర్పోర్ట్లు కంప్లీట్ చేసుకున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి ఆ మామనూరు కనపడలేదా? రాజమండ్రి కంప్లీట్ చేశారు, నెల్లూరు కంప్లీట్ చేశారు, చివరికి కడప కూడా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకున్నారు. మరి ఎందుకు మామనూరు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయలేదో మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు మేము సాధించినామని సంకలు కొట్టుకుంటున్నారు. అయ్యా, ఈ భూసేకరణ కోసం క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జూలై 31, 2023లో క్యాబినెట్ మినిట్స్ మామునూరు ఎయిర్పోర్టు విస్తరణకు, రన్వేకు దాదాపు 253 ఎకరాలు సేకరించి ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీకి ఇవ్వాలి అని ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. మరి అప్పుడు ఇక్కడున్న మంత్రులు దయాకర్ రావు గారు కానీ, సత్యవతి కానీ, మరి ప్లానింగ్ వైస్ చైర్మన్గా ఉన్న వినోద్ కుమార్ కానీ ఆ క్యాబినెట్లో ఉండి మరి ఆ రోజు మనము క్యాబినెట్ మినిట్స్ ఈరోజు ఉన్నాయి. ఇవాళ మేమే సాధించినాం, మేమే భూసేకరణ చేసినాం, ఇచ్చినావు, చాలా సంతోషం. అయ్యా, మేము పూర్తి రైతులతో మాట్లాడినాం. ఆల్టర్నేటివ్ ల్యాండ్, వెటర్నరీ ల్యాండ్ రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ఈ చర్చల్లో భాగంగా ఎన్నికలు వచ్చినాయి.
ఎన్నికల తర్వాత మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ కదా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మజా ఏంది అంటే కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన చేస్తాడు, టెస్టులు పెడతారు, రిజల్ట్ వచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది, రిజల్ట్ ఎన్నికల తర్వాత వస్తుంది. నియామక పత్రాలు ఇచ్చి ఫోజులు ఇచ్చి ఫోటోకు ఫోజులు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఒకవేళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావని ఆ నిరుద్యోగులకే తెలిసుంటే నువ్వు ప్రతి మనిషిని పిలిచి ప్రతి రిక్రూట్మెంట్లో నువ్వు ఇండివిజువల్గా ఒక సీఎం స్థాయిలో ఫోటో దిగుతున్నావు అంటే వాళ్ళు ఇచ్చిండ్రు బిడ్డ, కానీ కాగితం మేము ఇస్తామని చెప్పడానికి, అంతే కదా. ఒకవేళ నువ్వే నోటిఫికేషన్ ఇచ్చి నువ్వే రిక్రూట్ చేస్తే ఈ నియామకాల పత్రాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి పర్సన్కి ఇవ్వరు కదా. అట్లా ఈ అబద్ధాల ప్రచారంతో గతంలో ఉన్న ప్రభుత్వము ఏమీ చెయ్యలేదు అనే దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మీరు కేంద్ర మంత్రి కాదండి, మరి కేంద్ర మంత్రులు ఆ రోజు మరి కేంద్ర మంత్రుల వద్దకు మా మంత్రి కేటీఆర్ గారు అనేక పర్యాయాలు మామ్నూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ కానీ గిరిజన యూనివర్సిటీకి కానీ మేము ల్యాండ్ ఎక్వైర్ చేసినాము, మీరు నిధులు ఇవ్వండి అని మాట్లాడినాం. ఎక్కడా లేని విధంగా కేంద్రం సహకారం దొరకకపోయినా వరంగల్ ప్రాంతంలో ఆజాంజాయ్ మిల్లు ఒక ప్రాధాన్యత ఉండే, ఈ ప్రాంతం టెక్స్టైల్పై ఆధారపడి జీవనం సాగించిన ప్రాంతము, ఇక్కడ తెల్ల బంగారం బ్రహ్మాండంగా ఉత్పత్తి జరిగే ప్రాంతము అని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, కేసీఆర్ కాదా? ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి గొప్పతనంతో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి సంకల్ జరుచుకొని ఒగలు పాలాభిషేకం, మేమే తెచ్చినామని ఒగరు. గతంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఇండస్ట్రీలకు, అనేక సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ఈరోజు ఫలితాలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతున్నది. దాన్ని మీ కోటలో వేసుకొని మన కాంగ్రెస్ వాళ్ళు కోచ్ ఫ్యాక్టరీ దగ్గర పోయిళ్ళు, మేమే తెచ్చినాము. అయ్యా, మేము 500 పైచిలకు కోట్లు వెచ్చించి భూసేకరణ చేసి ఎండమంటు రైతులను కన్విన్స్ చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఇవాళ మేము అది తీసుకొస్తే మేము సాధించినామని ఫోటోలకు పోజిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని గత ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్రంలో మామ్నూరు ఎయిర్పోర్టే కాదు, ఆంధ్రప్రదేశ్కు ధీటుగా మహబూబ్ నగర్ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని, కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని, ఆదిలాబాదులో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని మరి ప్రతిపాదనలు తయారు చేసి అన్నీ కూడా మరి ఐటీ మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు అనేక పర్యాయాలు ఈ ఎయిర్పోర్ట్ మంజూరు చేయమని మీ దగ్గరికి వచ్చింది నిజం కాదా? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు అప్పుడు ఎయిర్పోర్టును తేలేకపోయారు? 10 సంవత్సరాలు గతంలో మీరు అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎందుకు ఎయిర్పోర్టు రాలేకపోయిందో ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ఉద్యమ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉద్యమం చేశామో అధికారంలో ముఖ్యమంత్రిగా కూడా అదే ఉద్యమ ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దాన్ని ఆ గత ప్రభుత్వం ఏం చేయలేదనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న మామ్నూరు ఎయిర్పోర్టుకు కానీ
అయోధ్యాపురం కోచ్ ఫ్యాక్టరీకి కానీ మరి భూసేకరణలో మా పాత్ర చాలా ఉన్నది. మా ములుగు యూనివర్సిటీకి కూడా భూసేకరణలో టీఆర్ఎస్ పాత్ర ఉన్నది. మరి ఏ దానికైనా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు సోదరులు నరేందర్ గారు మాట్లాడతారు. ఈరోజు